ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా. ఈ మధ్యనే ఈ సినిమా రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన తొలి సినిమా కావడంతో అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే హరిహర వీరమల్లు సినిమాని ఇప్పుడు ఒక సమస్య అయితే వేధిస్తోంది. అదే పైరసీ. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయి 3 రోజులు కూడా గడవక ముందే ప్రింట్ అందుబాటులోకి రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్, సినీ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే టైంలో తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా పైరసీపై కిరణ్ రాయల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కిరణ్ రాయల్ కంప్లైంట్ చేశారు. ఐబొమ్మ, మూవీస్ రూల్స్ వంటి కొన్ని వెబ్సైట్లో హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శిస్తున్నారంటూ కంప్లైంట్ చేశారు. ఈ వెబ్సైట్ల మీద చట్టరీత్యా చర్యలు చేపట్టాలని తిరుపతి అర్బన్ డీఎస్పీకి కిరణ్ రాయల్ విజ్ఞప్తి చేశారు. తక్షణమే దీనిపైన చర్యలు చేపట్టి ఆయా వెబ్సైట్స్ నుంచి సినిమాలు తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. మరోవైపు హరిహర వీరమల్లు సినిమాను విద్యార్థుల కోసం ఉచితంగా ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. రాజనగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శిస్తున్నారు. రాజనగరం నియోజకవర్గంలోని 3 మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదివే 9 విద్యార్థులు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు హరిహర వీరమల్లు సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. మరొకవైపు భారతీయ చరిత్ర, సంస్కృతిని నేటితరం విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే విద్యార్థులకు ఉచితంగా హరిహర వీరమల్లు సినిమా చూపించబోతున్నట్టుగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. మరోవైపు ఢిల్లీలో ఏపీ భవన్లో కూడా 2 రోజుల పాటు హరిహర వీరమల్లు మూవీ ప్రదర్శించబోతున్నారు. జూలై 26, 27 తేదీల్లో ఏపీ భవన్లో అంబేద్కర్ ఆడిటోరియంలో సినిమాను ప్రదర్శించబోతున్నారు.